నక్సలిజం ఎక్కడ పుట్టింది మరి? మన దేశంలో పశ్చిమ బెంగాల్లో పుట్టింది, స్టార్ట్ అయింది అక్కడి నుంచి. అయితే దీనికి మూల కారణం ఏంటంటే ప్రపంచ హిస్టరీలో ఒకసారి మనం తొంగి చూస్తే పారిశ్రామిక విప్లవం అనేది ఇంగ్లాండు, దాని చుట్టుపక్కల దేశాలు స్పెయిన్, పోర్చుగల్, జర్మనీ, ఫ్రాన్స్ ఇలాంటి దేశాల్లో ఈ పారిశ్రామిక విప్లవం అంటే యంత్రాలు కనుగొనడం, యంత్రాలతో ఉత్పత్తులు ఇచ్చేసి ఎక్కువ మార్కెటింగ్ వ్యవస్థలు ఏర్పరచడం, తర్వాత మార్కెటింగ్ కోసం అవుతుంది, ముడి సరళ కోసం అవుతుంది ప్రపంచ దేశాలు మిగతా దేశాల్లో పోయి స్టీమ్ ఇంజిన్ తోటి తయారు చేసుకుని ఒక నౌకల్ని నౌకా యంత్రాలు తయారు చేసుకొని ఆ స్టీమ్ ఇంజిన్ల ద్వారా, నౌకల ద్వారా, పడవల ద్వారా విదేశాలకు, వేరే కాంటినెంట్స్కు, ఖండాలకు పోయి వాళ్ళ యొక్క రాజ్యాలను స్థాపించుకోరు, వలస రాజ్యాలను స్థాపించుకోరు. స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, జర్మనీ, ఇంగ్లాండ్ ఈ యొక్క పారిశ్రామిక విప్లవం ఫలితంగా దాని ఫలితంగా ఏమైందంటే పట్టణాలు డెవలప్ అవడం, తర్వాత పట్టణాల్లో స్లమ్లు, కార్మికులు, తర్వాత కార్మికుల్ని వాళ్ళ ఉద్దేశం ఏంది మరి వలస రాజ్యాలను ఏర్పరచుకోవాలి, సంపద సంపాదించుకోవాలి, లాభాలు పొందాలి కంపెనీలు పెట్టి, లాభాపేక్షతోటి ఈ యొక్క కంపెనీలు ఇంగ్లాండ్లో కానీ ఇటువంటి కంపెనీలు మొత్తం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించినాయి. ఈ లాభాపేక్ష తోటి పెట్టిన కంపెనీలకు ఈ ముడి సరుకును తేవడం అవుతుంది, ఫ్యాక్టరీలు పనిచేయడం అవుతుంది, కూలీలు అవుతుంది, ఉద్యోగస్తులు అవుతుంది, వీళ్ళు ఘోరంగా అంచవేయడం జరుగుతుంది అన్నమాట. అది పారిశ్రామిక విప్లవ ఫలితంగా. పారిశ్రామిక విప్లవ ఫలితంగా వలస రాజ్యాలు ఏర్పడి జరుగుతూ ఉన్న క్రమంలో మళ్ళీ శ్రామికుల యొక్క హక్కులు కావాలి, శ్రామికుల యొక్క హక్కులు కావాలని చెప్పి రకమైన వాదం బయలుదేరింది. ఇది ఈ పెట్టుబడిదారి విధానం ఇట్లా బయటకు వెళ్తే సంపద డెవలప్ చేసుకొని కొద్దిమంది సంపదలు ఎక్కువ ఉండి మిగతా ప్రజలని కానీ సమాజాలని కానీ నిర్వీర్యం చేస్తున్న అన్ని రకాలు కాదు కాబట్టి ఇంకొక సిద్ధాంతం బయలుదేరింది. ఈ వలసవాదం పారిశ్రామిక విధానంతో ఇంకొక వలసవాదం, అదే ఇంకో సిద్ధాంతం ఏమైంది మరి కమ్యూనిజం అనేది, సామ్యవాదం అన్నది. ఈ పెట్టుబడిదారు విధానాలకు వ్యతిరేకంగా ఆ రోజు కంపెనీలలో, ఫ్యాక్టరీల్లో పనిచేసే ఈ ఉద్యోగులకు అవుతుంది, కూలీలకు అవుతుంది, ఆడవాళ్ళకి అవుతుంది న్యాయం జరిగే విధంగా ఒక కార్మిక సంఘాలు, శ్రామిక రాజ్యాల లక్ష్యం కోసం కొంత ఏర్పడిన ఒక భావజాలం అప్పుడు లూయి కానీ, తర్వాత మార్క్స్ కానీ ఇలాంటి అప్పటి ఆర్థికవేత్తలు కొన్ని బుక్స్ రచించారు. ముఖ్యంగా మార్క్స్ అనే అతను జైల్లో ఉండే తాస్ క్యాపిటల్ బుక్ రచించాడు, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో బుక్ రచించాడు. ఈ విధంగా ఆర్ట్ని స్ఫూర్తి పొంది మొదటి ప్రపంచ యుద్ధం ఆ టైంలో, ఆ కాలంలో అంతకంటే ముందు కానీ ఈ యొక్క జార్ చక్రవర్తులకు వ్యతిరేకంగా రష్యాలో జారు చక్రవర్తులు నికోలస్ థర్డ్ వాళ్ళకి వ్యతిరేకంగా ఈ లెనిన్ ఒకటి ఉద్యమం సాధించుండు. ఆ లెనిన్ అన్నను కూడా జార్ చక్రవర్తి చంపిండు. లెనిన్ ఏంటంటే బోల్షిక్ పార్టీ పెట్టేసి శ్రామిక నియంత్రితం రావాలి, తుపాకీ గుట్టం ద్వారానే మనం సాధించేసి ఆ రాజ్యాన్ని కూల్చి కొత్త రాజ్యాన్ని ఏర్పరచాలి. అదేవిధంగా చైనాలో మావో కూడా అదేవిధంగా ఆయన ఫస్ట్ ప్రపంచ యుద్ధం కాకుండా రెండో ప్రపంచ యుద్ధం తర్వాతనో ఆ కాలంలో ఆయన మావో స్టార్ట్ చేసి, ఆ మావోలు అప్పుడు కమింగ్టన్ పార్టీ ఉండే, ఆ కమింగ్టన్ పార్టీ భూస్వాములకు వ్యతిరేకంగా ఆయన పోరాడి అక్కడ సాధించుకుంటూ శ్రామిక నియంతృత్వం కావాలని చెప్పేసి తుపాకీ గుట్టం ద్వారా యుద్ధాలు చేసి రక్తపాతంతో అక్కడ ఆయన స్థాపించుకుంటూ, రష్యాలో వీళ్ళు స్థాపించుకోరు బోల్షిక్ విప్లవం ఏది లెనిన్, ఇక్కడనో మావో స్థాపించుకుంటూ చైనాలో. అప్పుడు రెండు వర్గాలు సమాజం విడిపోయి ఉంటే ఆ వర్గం అంటే ఒకటేమో దోపిడీ వర్గం, దోపిడీ చేయబడ్డ వర్గం. దోపిడీ చేసే వర్గం జార్ చక్రవర్తులు, భూస్వాములు వాళ్ళు ఉండే, వాళ్ళకి వ్యతిరేకంగా ప్రజల్ని కూడీకరించి ఈయన విప్లవం తెచ్చిండు రష్యాలో. వాళ్ళు బోల్షిక్ పార్టీ లెనిన్, ఇక్కడనో మావో తెచ్చిండు చైనాలో. అప్పుడు ఎంతో రక్తపాతం ఫలితంగా అక్కడ రాజ్యాలు మారినాయి. అప్పుడు సామ్యవాద రాజ్యాలు వెలిసినాయి. ఇప్పుడు అంటే ఏంది ఫస్ట్ ఇంతకంటే ముందు ఇంగ్లాండ్ విప్లవము, అమెరికా విప్లవము, ఫ్రాన్స్ విప్లవం, ఆ విప్లవం ఫలితంగా ప్రజాస్వామ్య రాజ్యాలు వెలిచినాయి. ఈ యొక్క రష్యా విప్లవం, చైనా విప్లవం ఫలితంగా కమ్యూనిస్ట్ రాజ్యాలు వెలిచినాయి. ఇక మతవాదం ఎక్కువైపోయి మధ్యకాలంలో మత రాజ్యాలు కూడా కొన్ని వెలిచినాయి. ముస్లిం రాజ్యాలు, ఇరాను, ఇరాకు ఇలాంటి రాజ్యాలు కూడా ఇక్కడ వెలిచినాయి. మన భారతదేశంలో మొత్తం ఇంకా రాజరిక పాలన ఉండే. మన తెలంగాణలో ఈ నైజాం పాలన ఉండే. మరి నైజాం కాలంలో మనం తెలంగాణలో చూసుకుంది. నైజాం పాలన ఏముంటుంది మరి, దొరలు, భూస్వాములు, నైజాం ఒక సైడ్ ఉండే. ఈ దొరలు, భూస్వాములు ఒక సైడ్ ఉండి ప్రజల్ని బాగా పీడించేది. ఎక్కువ ఈ యొక్క రకం కట్టించుకున్నది, భూమి నుంచి పన్ను కట్టించుకొని ప్రజల్ని బానిసలుగా చేసింది. అప్పుడు భూమి తప్ప, వ్యవసాయం తప్ప వేరే వృత్తి లేకుండా మిగతా వాళ్ళకి, లేకపోతే వృత్తి ఉండేది, కుమ్మరి, మంగళ శాఖ ఆ వృత్తులు ఉండేది. తర్వాత భూమి ఉండేది. ఈ టెక్నాలజీ లేవు, కొత్త ఉద్యోగాలు లేవు, వేరే అవకాశాలు లేకుండే. కాబట్టి ఏంటంటే ప్రజలు మొత్తం పీడించేది. అటు ఒక రైతును పీడిస్తుంది, రైతుకు మీద డిపెండ్ ఉన్న ఈ కుమ్మరి కమ్మరిమాలు వాళ్ళట్నే ఉండదు.
ఇంకా ఘోరంగా రైతుని పీడిస్తే మిగతా వాళ్ళు కూడా పీడించబడ్డది, ఇండైరెక్ట్గా పీడించబడ్డది కదా. రైతుకు మంచిగా ఉంటేనే కదా, రైతుకు మంచిగా ఉంటే ఆయన డబ్బులు ఇస్తేనే ఆయన పంట పంతనే కుమ్మరానికి కమ్మరానికి మాంగళానికి సాకలానికి ఇచ్చేది మాజానికి ఇచ్చేది కదా. మరి రైతులు నిర్వీర్యత, వీళ్ళంతా నిర్వీర్యం అయిపోయారు, వీళ్ళంతా బానిసలు అయిపోయారు. అంటే ప్రజలు మొత్తం బానిసలు అయిపోయారు. దొరలు భూస్వాములు నైజానికి అడుగులు పెడుతున్నారు. దొరలు భూస్వాములు, జమీందారులు, జాగీర్దారులు ప్లస్ రాజులు ఒకటైపోయారు. 2 వర్గాలు ఏర్పడ్డాయి. అప్పుడు మనకు తెలంగాణ సాయుధ పోవడం విప్లవం ఏర్పడ్డది. 2 వర్గాలు ఏర్పడ్డాయి. ఉద్యమం సక్సెస్ అయిపోయింది. సాయుధ పోవడం ఇప్పుడు సక్సెస్ అయింది. తర్వాత మన స్వాతంత్రం వచ్చింది. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆ భావజాలం కొత్త ఇక్కడ ఉండే. అదేవిధంగా దేశంలో కాసు సైన్యాలు, మన పశ్చిమ బెంగాల్ సిలిగురి ఆ ప్రాంతంలో చారు ముజందార్, కాసు సైన్యాలు, కాను సైన్యాలు, సంతాలు వాళ్ళందరూ లీడర్స్. అక్కడ కూడా సేమ్ ఇదే భూస్వామికి వ్యతిరేకంగా పోరాడి అక్కడ కొంతమంది సాధించుకొని అట్లాంటి లక్షణాలు శ్రీకాకుళం పోరాటాలు ఉండే. అక్కడి నుంచి శ్రీకాకుళంకి వచ్చారు. శ్రీకాకుళం నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి ఉద్యమం వ్యాపించింది అన్నట్టు. ఇప్పుడు శ్రీకాకుళ కాలంలో వెంపటాకు సత్యం అని చెప్పేసి, తర్వాత ఇంకా కొంతమంది లీడర్స్ ఉండే. ఆదిపట్ల కైలాసం అని, వెంపటాకు సత్యం అని చెప్పి వాళ్ళని కొంతమంది శ్రీకాకుళం ఉద్యమం వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇక్కడికి వచ్చేవరకు కొండపల్లి సీతారామ, తెలంగాణ కొండపల్లి సీతారామ అవుతుంది. తర్వాత ఈతను వెంకటేశ్వరరావు, దేవులపల్లి వెంకటేశ్వరరావు, రౌఫ్ వర్గము, తర్వాత సత్యమూర్తి, వీళ్ళు ఇక్కడ స్టార్ట్ చేశారట ఈ ఉద్యమాన్ని. ఏది శ్రీకాకుళం పోరాటం కంటే ముందు అక్కడ ఏదైతే నక్సల్బరీ ఉద్యమం ఉందో అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉద్యమాలు స్థాపించేసి ఇక్కడ ఉద్యమంలో ఆ లక్షణాలు కొంచెం కనబడి, ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నైజాం అనే లక్షణాలు, దోపిడీ లక్షణాలు కొంతవరకు తెలంగాణలో ఉండే. కాబట్టి దోపిడీకి వ్యతిరేకంగా వీళ్ళు పోరాడారు. దోపిడీకి వ్యతిరేకంగా అంటే దొరలు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడడం మొదలుపెట్టినట్టది. మొదలుపెట్టిన తర్వాత ఏంటంటే రాయలసీమలో కూడా మొత్తం ఫ్యాక్షనిజం, బాంబులు, రాజరికం, కామన్ పీపుల్ బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. రేపులు, హత్యలు, తర్వాత ఫ్యాక్టరీ చాలామంది చచ్చిపోవడం, తర్వాత అక్కడ ప్రజాస్వామ్యం లేకుంటుంది. ఇక్కడ ఏది రాయలసీమలో ఓటే అయిపోయింది. 34 సంవత్సరాలు ఓటే అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో అప్పుడు వీళ్ళు కొంతవరకు చేశారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రజాస్వామ్యం మారుతుంది. అంటే ఓటేస్తారు, అందరూ తెలుసుకుంటారు. కొత్త ఉద్యోగాలు వచ్చినాయి. ఈరోజు సమాజం 2 వర్గాలు లేదు. రాయలసీమలో కూడా 2 వర్గాలు ఉండే, ఇక్కడ కూడా 2 వర్గాలు ఉండే, అక్కడ కూడా 2 వర్గాలు. అప్పుడు అక్కడ చైనాలో అక్కడ కూడా 2 వర్గాలు ఉండే. కానీ ఇప్పుడు తుపాకు గొట్టంతో రాజ్యాధికారం సాధించుకుందామంటే సాధ్యము కాదు. అది ఎందుకంటే యూత్ అట్లా లేరు. కాబట్టి నువ్వు తుపాకు గొట్టంతో రాజ్యాధికారం కావాలి, మావా కావాలి, మా లేని కావాలి. ఎవరు మావ, ఎవరు లేని ఎవరు. మన దేశంలో చాలా సిద్ధాంతాలు ఉన్నాయి.